హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లైగాండ్ల గురించి తెలుసుకుందాం. సో లైగాండ్లో మనము ముఖ్యంగా రెండు రకాలైనటువంటి లైగాండ్స్ చూస్తాం. సో ఒకటి మోనోడెంట్ లైగాండ్స్ అండ్ పాలీడెంటేట్ లైగాండ్స్. సో we will discuss about that. So ligands. లైగాండులు మరియు రకాలు. లైగాండులు మరియు రకాలు. సో లైగాండ్స్ అండ్ టైప్స్. ఇప్పుడు మనము ఇందులో ముఖ్యంగా మేజర్గా మనము తెలుసుకునేది ఏంటి అంటే మోనోడెంటేట్ లైగాండ్స్ అండ్ పాలీడెంటేట్ లైగాండ్స్. పాలీ అంటే మనకు తెలుసు మెనీ. సో మోనో అంటే వన్. ఓకే, సో ఫస్ట్ మనము మోనోడెంటేట్ లైగాండ్ గురించి తెలుసుకుందాం. మోనోడెంటేట్ లైగాండులు. సో మోనోడెంటేట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సో అంటే ఒకటే. సో ఇందులో ఏంటి అంటే ఎప్పుడు మనము నేర్చుకున్న విధంగా మనము ఏదైనా సంశ్లిష్ట సమ్మేళనం చూద్దాం. సో ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే Fe ఉందో ఇదేంటి? కేంద్ర అయాన్. సో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఆటంకి కానీ అయాన్ ఏదైనా అనుకోండి, ఓకేనా? ఈ సరే ఓకే, ఇది మనము కేంద్ర ఆటం అంటే కేంద్ర పరమాణువుగా తీసుకుందాం. ఈ కేంద్ర పరమాణువుకి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే లైగాండులు ఉన్నాయో లైగాండులు ఏం చేస్తున్నాయి? దానిలో ఉన్నటువంటి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ల జంటను ఐరన్కి ఇచ్చేస్తుంది, అంటే సెంట్రల్ ఆటంకి ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ Fe ఏదైతే ఉంది సెంట్రల్ ఆటం, ఈ సెంట్రల్ ఆటంకి డొనేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ లిగాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇక్కడ 6 ఉన్నాయి. 6 కూడా వాటి యొక్క పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏదైతే కేంద్ర ఆయాన్ ఏదైతే ఉందో దీనికి డొనేట్ అనేది, అంటే సెంట్రల్ ఆటం ఏదైతే ఉందో సింప్లీ సెంట్రల్ ఆటంకి ఇది ఏం చేస్తుంది? డొనేట్ చేస్తూ ఉంటుంది. సో డొనేట్ చేసేది ఇక్కడ ఏంటంటున్నాం మనం? ఓన్లీ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే, అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ జంటను మాత్రమే డొనేట్ చేస్తుంది. ఒకే ఒక ఎలక్ట్రాన్ జంటను మాత్రమే డొనేట్ చేస్తుంది. సో అలాంటి వాటిని మనం ఏమంటాం? మోనోడెంటేట్ అని అంటాం. సో ఇందులో కూడా మనకి రకాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనము మోనోడెంటేట్ని కనుక చూసుకున్నప్పుడు ఆ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైగాండ్స్ పైన ఉన్నటువంటి ఛార్జ్ ప్రకారంగా, అంటే మీన్స్ దానిపైన ఉన్నటువంటి ఆవేశం ప్రకారంగా, అంటే ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ మనం నేర్చుకున్నాము ఏవైతే లైగాండ్స్ ఉంటాయో లైగాండ్స్ తటస్థ లైగాండ్స్ ఉంటాయి, న్యూట్రల్ అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో న్యూట్రల్ అంటాం. సో రుణావేశం ఉంటే దాన్ని ఆనయానికి అంటాం. సో ధనావేశం ఉంటే దాన్ని మనం కాటయానికి అంటాం. అంటే మొత్తం 3 రకాలుగా అంటే మీన్స్ అయాన్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల దాని యొక్క ఛార్జ్ని బట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ సైనైడ్ ఏదైతే ఉందో Cn, ఇక్కడ ఇది ఏంటి? రుణావేశం. సో ఆ విధంగా ఒక్కొక్క లైగాండ్ ఒక్కొక్క నేచర్ని కలిగి ఉంటుంది. సో అందుకోసమే వాటి యొక్క ఆవేశం లేదా వాటి యొక్క ఛార్జ్ ఆధారంగా వాటిని మనం 3 రకాలుగా తీసుకుంటాం. సో మొదటిది ఏంటి అంటే తటస్థ మోనోలైగాండులు. తటస్థ మోనోలైగాండులు. సో తటస్థ అంటే న్యూట్రల్, మనకు తెలిసిందే. సో ఇందులో ఏంటి అంటే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక జంట ఎలక్ట్రాన్ల కన్నా కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటిని మనం తటస్థ అని చెప్పుకుంటాం. సో ఎగ్జాంపుల్ మనకు తెలుసు అమ్మోనియా, వాటర్, సో కార్బన్ మోనాక్సైడ్, NO. సో ఇవన్నీ ఏంటి? తటస్థ. ఇవన్నీ ఏంటి? తటస్థ. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఆనయానిక్ మోనోడెంటేట్ లైగాండ్. ఆనయానిక్ మోనోడెంటేట్ లైగాండ్స్. సో ఆనయానిక్ అన్నాం అంటే నెగిటివ్ ఛార్జ్ ఉండేటి. సో మనకి
ఆల్రెడీ తెలుసు. సో పేరప్ అయినటువంటి అంటే మామూలుగా అయితే ఈ సిఎన్ ఇవన్నీ ఏంటి సిఎల్ మైనస్ అవన్నీ కూడా ఏంటి ఇక్కడ ఆనయానిక్ మోనోడెంటల్ అయ్యాడు. సో ఒకవేళ దానికి ఒక సంశ్లిష్టం కనుక చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ PtCl4 -2. సో లైక్ దిస్ Ag. నెక్స్ట్ Cl2. సో ఇన్ దిస్ మైనస్. సో లైక్ దిస్. ఇవన్నీ ఏంటి ఆనయానిక్ కాంప్లెక్సెస్ అంటే ఆనయానిక్ లిగాండ్ కంటైనింగ్ కాంప్లెక్సెస్. సో థర్డ్ వన్ చూడండి కాటయానిక్. సో కాటయానిక్ మోనోడెంటేట్ లైగాండ్స్. కాటయానిక్ మోనోడెంటేట్ లైగాండ్స్. సో ఇవి ఏంటంటే చాలా తక్కువగా ఉంటాయి. మనం ఇన్ని రోజులు నేర్చుకున్న దాంట్లో కూడా కాటయానిక్ అన్నది చాలా రేర్గా చూసినాం. మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనం చూసింది రుణావేశమే. ఎప్పుడో ఒకసారి మనం తటస్థ చూసినాం కానీ రేర్ ఉంటుంది కాటయానిక్. సో కాటయానిక్ చూస్తే మనకు తెలుసు NO ప్లస్. NO ఇక్కడ చూడండి, ఇక్కడ చార్జెస్ లేదు, తటస్థం, ఇక్కడ చార్జ్ ఉంది, ఇదేంటి పాజిటివ్, అందుకే ఇదేంటి కాటయాన్. సో నెక్స్ట్ NH2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కాటయానిక్ కింద తీసుకుంటాం. సో ఇందులో ఏంటి అంటే ఇది ప్లస్. ఓకే, సో కాటయానిక్ కదా, సో అందుకోసం. సో NO ప్లస్ NH2 ప్లస్. ఇక్కడ ఈ నైట్రోజన్ పైన పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంది, కానీ ఇక్కడ ఈ నైట్రోజన్ పైన ఉన్నది ఏంటి ఇక్కడ కాటయాన్ అంటే ధనావేశం అనేది ఉన్నది. సో ఇది మోనోడెంటేట్ లైగాండ్లోని రకాలు. సో తటస్థ, ఆనయానిక్, కాటయానిక్. నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ చూసుకున్నట్టయితే పాలీడెంటేట్. పాలి అంటే మనకు తెలుసు మెనీ అంటే చాలా అని అర్థం. పాలీడెంటేట్ లైగాండ్లు. పాలీడెంటేట్ లైగాండ్లు, ఇంగ్లీష్లో పాలీడెంటేట్ లైగాండ్స్ సింప్లీ. ఇన్ దిస్ ఇక్కడ కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకే ఒక ఎలక్ట్రాన్ జంట ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ జంటలు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ జంటలను కలిగి ఉండాలి. వాటిని మనం ఏమంటాం పాలీడెంటేట్ లైగాండ్స్ అని అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఎలక్ట్రాన్ జంటల నెంబర్ని బట్టే మనము ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనేది ఇస్తాం. సో మామూలుగా చూసుకున్నట్టయితే ఇందులో మొదటగా సో ఇక్కడ చూసుకుంటే బైడెంటేట్ లైగాండ్. ఇక్కడ మోనో ఉంది అంటే ఒకే ఎలక్ట్రాన్, దాని నెక్స్ట్ వచ్చేది ఎలాగో 2నే. సో అందుకే బైడెంటేట్ లైగాండ్. బైడెంటేట్ లైగాండ్. బై అంటే 2 అనే అర్థం ఇక్కడ. సో బైడెంటేట్ లైగాండ్. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ జంటలు అంటే ఇప్పుడు ఏదైతే లిగాండ్ ఉందో ఈ లిగాండ్ దీనికి ఎన్ని డొనేట్ చేయాలి అంటే ఒకటి ఇవ్వద్దు, ఇక్కడ ఎన్ని 2 ఎలక్ట్రాన్ జంటలని డొనేట్ చేయాలి. సో 2 ఎలక్ట్రాన్ జంటలను దానం చేయాలి. సో లైగాండ్స్ అంటేనే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం ఇదని అర్థం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది బై కాబట్టి 2 ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తారు. సో అది ఎలా అంటే మామూలుగా లిగాండ్స్ ఎలా ఉంటాయంటే సో ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఆక్సాలేటో, నెక్స్ట్ గ్లైసినేటో. సో ఇవన్నీ కూడా బైడెంటేట్ లైగాండ్స్. నెక్స్ట్ చూద్దాం. సో బై తర్వాత వచ్చేది ఏంటి ట్రైడెంటేట్ లైగాండ్. ట్రై అంటే 3. ట్రైడెంటేట్ లైగాండ్. సో ఇందులో ఇక్కడ 1 అయిపోయింది, ఇక్కడ 2, ఇప్పుడు ఇక్కడ ఎన్ని జంటలను దానం చేయాలి 3 ఎలక్ట్రాన్ జంటలను దానం చేయాలి. సో 3 దానం చేయాలి. సో 3 అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ లైగాండ్లు అనేవి లోహాయాన్ ఏదైతే ఉందో ఈ లోహాయాన్తోని 3 స్థానాల ద్వారా బంధితమై ఉంటుంది. సో అందుకే దీన్ని ఏమంటామంటే మనం ట్రైడెంటేట్ లైగాండ్స్ అని అంటాం. సో ట్రైడెంటేట్ లైగాండ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఇక్కడ NH2 CH2 CH2 NH, CH2 CH2 NH2. సో దీని పేరు ఏంటి అంటే డైఎథిలిన్ ట్రైఅమీన్.
ఎథిలిన్ ట్రై అమీన్ అమీనా లేదు. సో వాట్ ఇస్ ఇట్? సో ఇది ఏంటి అంటే ట్రైడెంటేట్ లైగాండ్. సో ఇదేంటి అంటే 3 స్థానాల ద్వారా ఇక్కడ బంధితం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటున్నాం మనం? ట్రైడెంటేట్ లైగాండ్ అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ 2 ఎలక్ట్రాన్ జంటల్ని దానం చేస్తుంది, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ జంటని దానం చేస్తుంది. ఇక్కడ వచ్చే వరకు మనం ఏమని చెప్తున్నాం? 3 ఎలక్ట్రాన్ జంటలు అంటే మీన్స్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లైగాండ్స్ అనేవి 3 స్థానాల ద్వారా బంధితమని అయ్యి ఉంటుంది అని చెప్తున్నాం. సో ఇది ట్రైడెంటేట్ లైగాండ్. నెక్స్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? టెట్రాడెంటేట్. టెట్రా అంటే 4. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి? టెట్రాడెంటేట్ లైగాండులు లేదా లైగాండ్. టెట్రాడెంటేట్ లైగాండ్. సో అంటే ఇక్కడ ఏంటి, ఏదైతే లైగాండ్ ఉందో కేంద్ర పరమాణువుకు లేదా కేంద్ర లోహ అయానికి ఎన్ని స్థానాల్లో బంధించాలి? 4 స్థానాల్లో బంధించబడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లేసెస్ 4 స్థానాలలో బంధించబడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే నైట్రైలో బైఎసిటేట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ నైట్రైలో బైఎసిటేట్. సో దీని యొక్క స్ట్రక్చర్ NCH2COO మైనస్ CH2COO మైనస్ CH2COO మైనస్. సో ఇక్కడ ఏంటి అంట, ఏదైతే లిగాండ్ ఉన్నదో 4 స్థానాలలో బంధించబడి ఉంటుంది. సో ఇది టెట్రాడెంటేట్ లైగాండ్. సో నెక్స్ట్ డి. మోనో అయిపోయింది, డై అయిపోయింది, ట్రై అయిపోయింది, టెట్రా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పెంటాడెంటేట్ లైగాండ్. సో పెంటాడెంటేట్ లైగాండ్. సో అంటే ఇక్కడ ఏంటి అంటే 5 స్థానాలలో బంధించబడుతుంది. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ పెంటా తర్వాత ఏంటి? హెక్సా. సో హెక్సాడెంటేట్ లైగాండ్. హెక్సా అంటే 6. సో ఇది ఎన్ని స్థానాల్లో బంధించబడుతుంది అంటే 6 స్థానాలలో బంధించబడి ఉంటుంది. అంటే లైగాండ్ అనేది ఏదైతే కేంద్ర లోహ అయానికి ఎన్ని స్థానాలు అంటే ఇక్కడ 6 స్థానాలతోని బంధించబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈడిటిఏ. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? ఈడిటిఏ. సో ఇక్కడ చూడండి CH2 N pair of electron, CH2COO minus CH2COO minus. Next pair of pair of electron N. Next CH2COO minus CH2COO minus. సో లైగాండ్ అనేది ఎన్ని స్థానాలు అంటే ఇక్కడ 6 స్థానాల్లో బంధించబడి ఉంటుంది. సో ఇది. సో ఇక్కడ చూడండి 1 2 3 1 2 3. సో మొత్తం ఎన్ని పొజిషన్స్? 6 పొజిషన్స్. సో అందుకే 6 స్థానాలలో బంధించబడి ఉంటుంది. సో నెక్స్ట్ వారధి లైగాండ్. సో ఇక్కడ రాద్దాం CDE. ఆఫ్టర్ దట్ F. వారధి అంటే బ్రిడ్జ్. వారధి లైగాండ్. సో ఆల్రెడీ మనం వారధి లైగాండ్ల గురించి డిస్కస్ చేసుకున్నాము ఎప్పుడైతే నామకరణం చెప్పుకున్నామో అప్పుడు. సో వారధి లైగాండ్ అంటే ఏంటి అంటే కేంద్ర లోహ పరమాణువు లేదా అయాన్ ఏదైతే ఉందో ఆ కేంద్ర లోహ అయాన్తోని లిగాండ్ అనేది బంధించబడి ఉంటుంది. ఓకే, ఆ బంధించడం అనేది ఒక బ్రిడ్జ్ రూపంలో. అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసినాం, ఇక్కడ ఒక Fe ఇక్కడ ఒక Fe ఉందనుకోండి, ఇక్కడ OH ఇక్కడ OHతో ఉన్నది. సో ఇది ఇంకా అనదర్. సో H2O4 H2O4 అంటే ఇక్కడ ఏంటి, ఇదేంటి బ్రిడ్జ్. సో ఎలా ఉన్నది, ఇక్కడ ఒక వారధి లాగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ లైగాండ్ ముందు మనం ఏమని పెట్టుకోవాలనుకున్నాం? మ్యూ అని పెట్టుకోవాలని నేర్చుకున్నాం. సో అలాంటి లైగాండ్స్ కూడా ఉన్నాయి. సో వారధిగా ఎలాంటివి పనిచేస్తాయి అక్కడ లైగాండ్స్ అంటే
OH మైనస్, F మైనస్, Cl మైనస్, NH2 మైనస్, O -2 ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఏంటి అంటే వారధి లైగాండ్లు. ఇవన్నీ ఏంటి వారధి లైగాండ్లు. సో నెక్స్ట్ F అయిపోయింది. నెక్స్ట్ G. సో G ఏంటి నెక్స్ట్ కీలేట్ లైగాండ్లు. కీలేట్ల గురించి కూడా మనం తెలుసుకున్నాం. కీలేట్ లైగాండ్లు అంటే ఏవైతే ఉన్నాయో లైగాండ్స్ అనేవి సేమ్ కేంద్ర లోహ అయాన్ ఏదైతే ఉందో దాంతో బంధాన్ని అనేది ఏర్పరుస్తుంది. సమన్వయ సంయోజనీయ బంధం అనేది ఆడగలిగి ఉంటుంది. సో కాంప్లెక్స్ని ఏర్పరుస్తుంది. సో ఈ సమన్వయ బంధం ఏర్పరుస్తుంది బాగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ లైగాండ్ పార్టిసిపేషన్ ఏంటి ఇక్కడ కీలేట్స్. అంటే కీలేట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏ లైగాండ్లు అయితే 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రదేశాలు లేదా స్థానాల్లో కేంద్ర లోహ అయాన్తో బంధితం అవుతూ ఉంటుంది. సో అవి ఏవైతే ఉన్నాయో ఆ పాలీలైగాండ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎలా ఉంటాయంటే ఒక వలయం లాగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒక వలయం లాగా ఉంటాయి. సో అలా ఉండడం వల్ల వాటిని మనం ఏమంటామంటే కీలేట్ అని అంటాం. ఏమంటాం మనం కీలేట్ అని చెప్పుకుంటాం. సో వాటికి అంటే ఆ లైగాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకవేళ మనం ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, సేమ్ ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి ఆక్సాలేటో, సో నెక్స్ట్ ఇథిలిన్ డైఅమైన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే కీలేట్ లైగాండ్లు. ఇవన్నీ ఏంటి ఇక్కడ కీలేట్ లైగాండ్లు. ఎందుకు అంటే ఆ లైగాండ్ ఎలా ఉంటుంది అంటే ఒక వలయం లాగా ఉంటుంది. అందుకే దాన్ని మనం ఏమంటున్నామంటే కీలేట్ అని అంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ H. సో ఈ H ఇది ఏంటి అని అంటే యాంబిడెంటేట్ లైగాండ్. యాంబిడెంటేట్ లైగాండ్లు. సో యాంబిడెంట్ లైగాండ్స్ అంటే చెప్పాలి అంటే ఒక పరమాణువుకి 2 ఎలక్ట్రాన్స్ అంటే 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక లోహ అయానుతోని కనుక బంధితం అయ్యాలని అనుకున్నప్పుడు ఒక సైడ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకొక టైంలో చూసుకుంటే ఇంకొక కేంద్ర లోహ అంటే వేరే సందర్భంలో చూసుకుంటే వేరే కేంద్ర లోహ అయాన్ని తీసుకోండి, అప్పుడు ఇందులో ఉన్నటువంటి వేరొక పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ జంట అనేది పార్టిసిపేషన్ అనేది అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ యాంబిడెంట్ లైగాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మోనోడెంటేట్ లైగాండ్స్ అని చెప్పొచ్చు. మోనోడెంటేట్ లైగాండ్లు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూస్తే ఇటు చూసినా కూడా అది ఒక ఎలక్ట్రాన్ జంటనే ఇచ్చేస్తుంది, ఒకదానికంటే ఎక్కువ ఇస్తలేదు. సో దీన్ని మనం మోనోడెంటేట్ లైగాండ్గా కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. NO2- తీసుకుందాం. సో ఎన్ని ఉన్నాయి 2 ఓలు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి స్ట్రక్చరు. సో ఇక్కడ 2 ఓలకు ఒకటి సింగిల్ బాండ్ ఒకటి డబుల్ బాండ్. ఇక్కడ ఏదైతే N ఉందో ఇక్కడ దీనికి మైనస్ ఛార్జ్ ఉంటుంది, అదేవిధంగా పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో బాండింగ్ అనేది ఇప్పుడు ఒకవేళ కేంద్ర లోహ పరమాణు సెంట్రల్ అయాన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సెంట్రల్ అయాన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ సెంట్రల్ అయాన్కి ఇక్కడ ఏదైతే నైట్రోజన్ ఉందో ఇక్కడ బంధితమై ఉన్నది. సో ఇట్లా ఉంటే ఇప్పుడు ఇది నైట్రో, ఇది ఏంటి అంటే ఇది నైట్రో. ఓకేనంటే N అనేది ఇక్కడ ఇట్లా పార్టిసిపేట్ అనేది అవుతుంది. లేదు ఇలా కాదు. సో సమ్ టైమ్స్ ఇదే సెంట్రల్ ఆటంకి బంధితమయ్యే స్ట్రక్చర్ చూడండి. ఆక్సిజన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ మైనస్ N డబల్ బాండ్ O. కానీ ఇక్కడ పార్టిసిపేషన్ ఏంటి ఇక్కడ ఆక్సిజన్ చూపిస్తుంది, ఇక్కడ పార్టిసిపేషన్ N. సో సేమ్ ఇదే సెంట్రల్ ఆటం. C అంటే సెంట్రల్ ఆటం. ఓకేనా, C = సెంట్రల్ ఆటం, వేరే అనుకోవద్దు. సెంట్రల్ ఆటం అంటే ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను Fe అని పెడితే Feనే కావచ్చు అనుకుంటారు, Cu పెడితే Cu కాపరే కావచ్చు అనుకుంటారు. అట్లా అని కాదు. C అంటే సెంట్రల్ ఆటం. సెంట్రల్ ఆటంతో ఇక్కడ చూడండి N అనేది నైట్రోజన్ అనేది సమ్ టైమ్స్ బంధించబడి దాన్ని నైట్రో అంటున్నాం. దీన్ని ఏమంటామంటే నైట్రైటో అంటాం. దీన్ని ఏమంటాం మనం నైట్రైటో అని చెప్తాం. సో ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్ బంధితం, ఇక్కడ కార్బన్కి నైట్రోజన్ బంధితం. సో డిఫరెన్సెస్ అనేది ఇదే. సో అంటే ఒకే అంటే ఏదైతే ఫార్ములా మనం ఏదైతే NO2- అనేటువంటిది ఏదైతే ఉందో ఒకే దాంట్లో ఒకసారి నైట్రోజన్ లైగాండ్గా పనిచేస్తే ఒకసారి ఆక్సిజన్ లైగాండ్గా
పనిచేస్తుంది. సో ఇది డిఫరెన్సెస్ అంతే. సో ఇది కంప్లీట్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ లైగండ్. సో ఇదంతా లైగండ్ల గురించి వర్గీకరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈజీ మెథడ్ ఏం లేదు. సో మీరు ఒక్కసారి చదివితే ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.